హాయ్ ఆల్, ఐమ్ డాక్టర్ పవిత్ర రెడ్డి, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో ఇవాళ మన పేషెంట్ ఏంటంటే, దీని పేరు వచ్చి మాన్సా అనమాట. షీస్ 21 years. తన కంప్లైంట్ ఏంటంటే, షీస్ కంప్లైనింగ్ ఆఫ్ స్టమక్ పెయిన్ డ్యూరింగ్ ద మెన్స్ట్రల్ సైకిల్. అండ్ తను ఇంకో క్వశ్చన్ ఏంటని అడుగుతుంది అంటే, ఎందుకు బాగా సివియర్గా వస్తున్నాం ఒక్కొక్కసారి, అండ్ ఒక్కొక్కసారి ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీథింగ్ పెయిన్ అంటుంది. ఎందుకు స్టమక్ పెయిన్ అనేది వస్తుందంటే, పీరియడ్స్ టైంలో బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్ వల్ల దే విల్ బి యుట్రైన్ కాంట్రాక్షన్స్ అనమాట. సో దానివల్ల మెన్స్ట్రల్ సైకిల్లో ఈ పెయిన్ అనేది ఉంటుంది. సో ఏంటంటే కొంతమందికి సివియర్గా ఉంటుంది, అంటే కొంచెం స్టమక్ పెయిన్ కానివ్వండి, బ్యాక్ పెయిన్ కానివ్వండి, లేకపోతే కాళ్ళు నొప్పులు కానివ్వండి, అండ్ ఆల్సో టైర్డ్నెస్ కానీ, మూడ్ ఫ్లక్చువేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీ ఫీమేల్. అంటే కొంతమందికి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, కొంతమందికి తక్కువగా ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే పీరియడ్స్ ముందే రావచ్చు, లేదంటే పీరియడ్స్ మధ్యలో కూడా రావచ్చు అనమాట. ఇట్ డిపెండ్స్ పర్సన్ టు పర్సన్. అంతేకాని దీనివల్ల అంటూ ఏమీ ప్రాబ్లం ఉండదు. అంటే సివియర్గా యు ఆర్ అన్బేరబుల్, యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే, పీరియడ్స్ టైంలో ఎక్కువ ఫ్లో ఉండటం కానీ, లేకపోతే క్లాట్స్ లాగా కానీ ఏదైనా ఉంటే కనుక ఎమర్జెన్సీ యూ హ్యావ్ టు మీట్ యువర్ గైనకాలజిస్ట్, ఓకేనా. కాకపోతే ఏంటంటే ఈ పెయిన్ అనేది చాలా మందికి ఉంటుంది, బట్ యూ కెన్ కంటిన్యూ యువర్ రొటీన్ వర్క్ అనమాట. అంటే ఎక్కువ స్టర్నస్ వర్క్ చేయకండి, బట్ ద థింగ్ ఇస్ అట్లీస్ట్ యూ కెన్ డూ ద డైలీ కోర్స్, ఓకేనా. యూ కెన్ వర్క్ ఇట్, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి.